నమస్తే, పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేక పొత్తు పెట్టుకుంటుందా? ఈ చర్చ ఈ మధ్యన బాగా సాగుతున్నది. నిజంగా అట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఢిల్లీ స్థాయిలో జరుగుతుందా లేకపోతే హైదరాబాద్ స్థాయిలో జరుగుతుందా? ఏమవుతుంది? ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు బోర్ నర్సయ్య గౌడ్ గారు, మాజీ ఎంపీ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఈ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం పక్కా అనేటువంటిది బాగా చర్చలోకి వచ్చేసింది. ఈ సందర్భంలో ఎందుకు వచ్చింది? అసలు అది ఢిల్లీలో ఏమైనా జరుగుతుందంటారా బీజేపీ తరఫున? నిజంగా చెప్పాలంటే బీజేపీ ఎప్పుడెప్పుడైతే బలపడుతుందో, గతంలో కూడా మీరు చూశారు అసెంబ్లీ ఎన్నికల ముందర బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మక్కైందనో లేదా ఇద్దరు కలిసి ఉన్నారనో పొత్తు అవుతుందనో, పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఇలాంటి దుష్ప్రచారం జరగడం జరిగింది. సో అందులో భాగంగానే ఇది జరుగుతుంది అనుకుంటా. కానీ నాకు తెలిసినంతవరకు అంటే కేసీఆర్ గారిని వారి ఫ్యామిలీ గురించి బాగా తెలియబట్టి వారి మనస్తత్వానికి ఈ బీజేపీలో జాయిన్ కావటం కానీ, మర్జి కావటం కానీ, పొత్తు కానీ అలాంటివి ఏమీ ఉండవు. పొత్తు ఆలోచన కూడా ఏం లేదు. పొత్తు ఎవరితో, ఎందుకు, ఎక్కడ? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? స్థానిక సంస్థలు అనేది ఇప్పుడు లోకల్ బాడీస్ అనేది సర్పంచ్ ఎలక్షన్లు వితౌట్ సింబల్ అవుతుంది. దానికి పొత్తు ఏముంటుంది? ఏమి ఉండదు కదా. సో అఫీషియల్గా ఇప్పుడు స్థానికంగా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలుస్తుంది. బీజేపీ కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలతో కూడా ఒక అండర్స్టాండింగ్, అదే కేవలం స్థానిక అవగాహన. కానీ ఒక రాజకీయ పార్టీగా బీజేపీ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి పొత్తు ఉండబోదు. రెండోది, బీఆర్ఎస్ విలీనం అనేది కూడా నాకు తెలిసినంత వరకు టోటల్ ఇది రాంగ్ ప్రపగండా. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ని బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ దేంట్లో విలీనం చేయరు. వారి అస్తిత్వాన్ని కోల్పోరు. వారికి చేయాల్సిన అవసరం కూడా లేదు.